డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మనకి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి అలానే థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే సెకండ్ క్యాండిల్ అనేది మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడుతుంది. అలానే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి అలానే థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్యలో మనకి ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఎక్కడైతే మనకి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందో ఇక్కడ మనకి స్ట్రాంగ్ బయింగ్ లేదా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది. ఫర్దర్గా మార్కెట్ అనేది బేరిష్గా ఉండబోతుంది లేదా బుల్లిష్గా ఉండబోతుంది అనేది ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఈ విధంగా ఆటోమేటెడ్గా వస్తుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డైరెక్ట్గా వస్తుంది. అయితే మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మనం ఏ చార్ట్ టైం ఫ్రేమ్ అయితే వాడుతున్నామో దాని నెక్స్ట్ టైం ఫ్రేమ్ కనుక ఫెయిర్ వాల్యూ గ్యాప్ పెట్టుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ఒక టైం ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ని జనరల్గా 1 minute టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎఫ్ఈజీ యొక్క టైం ఫ్రేమ్ అనేది మనం ఎప్పుడు కూడా 3 minutesలో పెట్టుకుంటే మంచిది. సో మనకి నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ అంటే 1 minute చార్ట్ యూజ్ చేసేవాళ్ళు 3 minutes, 3 minutes చార్ట్ యూజ్ చేసేవాళ్ళు 5 minutes, 5 minutes చార్ట్ యూజ్ చేసేవాళ్ళు 15 minutes, 15 minutes చార్ట్ యూజ్ చేసేవాళ్ళు 1 hour, 1 hour చార్ట్ యూజ్ చేసేవాళ్ళు 4 hours. ఇవి మనకి నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. మనం డిఫాల్ట్గా 1 minute వాడతాం కాబట్టి మన నెక్స్ట్ టైం ఫ్రేమ్ అనేది 3 minutes. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. బుల్లిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఫస్ట్ క్యాండిల్కి విక్ ఉంటుంది, థర్డ్ క్యాండిల్కి విక్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకి సెకండ్ క్యాండిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది విక్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఎఫ్విజీలో ఏంటంటే మనకు అసలు విక్ కూడా ఉండదు. 2 విక్స్కి మధ్యలో ఉన్న గ్యాప్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాము. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటంటే ఫస్ట్ క్యాండిల్కి థర్డ్ క్యాండిల్కి మధ్యలో విక్స్ ద్వారా గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం విక్స్ని నెగ్లెక్ట్ చేస్తాము. సో అదేవిధంగా ఇది మనకి బేరిష్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మన గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఆటోమేటిక్గా వస్తుంది. అయితే నార్మల్ ఎఫ్విజీకి బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి 2 డిఫరెంట్ కలర్స్ అని పెట్టాము. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి మనం ఒకటే కలర్ మెన్షన్ చేశాము. ఎందుకు మనం ఒకటే కలర్ మెన్షన్ చేశాము అంటే ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి చాలా స్ట్రాంగ్. ఎన్నిసార్లు ప్రైస్ దాని దగ్గరకు వచ్చినా సరే అన్నిసార్లు ప్రైస్ రియాక్ట్ అవుతుంది. కానీ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర ప్రైస్ అలా రీటెస్ట్ చేస్తే ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది డిలీట్ అయిపోతుంది. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి అలా డిలీట్ అవ్వవు. ఈ ప్రైస్ ఎన్నిసార్లు ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరకు వచ్చినా సరే ప్రైస్ అక్కడ మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకే మనం ప్రతి ఒక్క ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని జస్ట్ ఒక ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్గా చూసుకోవాలి. అది బుల్లిషా బేరిషా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ట్రెండ్ ప్రకారం మనం చూసుకొని ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ కూడా మనం లాస్ట్ 2 ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రెండ్ని బేస్ చేసుకుని మీరు ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఎంట్రీస్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే రివర్స్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. అలానే బ్లైండ్ గా తీసుకోకూడదు. ఖచ్చితంగా ట్రెండ్ని అబ్జర్వ్ చేసుకుని ట్రెండ్ని ఫాలో అవుతూ ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. కానీ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఒక సైడ్ మనకి ట్రేడ్ అనేది ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ గా మనం నెక్స్ట్ సైడ్ ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వచ్చు. అదే ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని. అంత స్ట్రాంగ్ ఇంప్లైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి.
సో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో మనకి ఇంప్లాయిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా సపరేట్ టైం ఫ్రేమ్ అనేది మనం ఇచ్చాము. అయితే ఇంప్లాయిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చార్ట్లో పెడితేనే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. అలాంటిది నెక్స్ట్ టైం ఫ్రేమ్లో పెడితే ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కానీ మనకి నెక్స్ట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవడం వల్ల ఆపర్చునిటీస్ అనేవి త్వరగా దొరకవు. కాబట్టి ఇంప్లాయిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని చార్ట్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవడమే చాలా బెస్ట్. ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంప్లాయిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలా మనం ఎన్ని స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడుకున్నా సరే మనం ఎప్పుడూ మర్చిపోకూడని పాయింట్ ఏంటి అంటే ట్రెండ్. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ మనం ట్రెండ్ మీదే ఫోకస్ చేయాలి. ట్రెండ్ని బేస్ చేసుకున్న తర్వాతే మనం దానిపైన ఏదైనా వాడుకోవచ్చు. సో ట్రెండ్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు.